22 మంది ఎంపీలు ఉన్న 5 ఏళ్లలో ఏనాడు ప్రత్యేక హోదాపై నోరెత్తని జగన్ ఇప్పుడు దాని గురించి మాట్లాడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలు ఉన్నా ఆధారాలేవని జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలపై లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు, ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన? లేదు, వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. కష్టం అనేది తెలియదు, ప్రజా సమస్యలు మీకు తెలియవు, నేను బటన్లోనే మీ టైం అంతా అయిపోయింది. తన ఇల్లు దాటని నాయకుడిని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారనేది వాళ్ళ క్యాడర్లో వాళ్ళ నాయకుల్లో ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనుగడ కష్టం. ప్రజలు తేల్చేశారు కదా, ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు.